మన దేశంలో అపరమేధావులు ఎలా ఉంటారంటే, వాస్తవానికంటే కూడా గందరగోళానికే ఉంటుంటారు. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి చట్టాల గురించి ఏళ్ల తరబడి ఉద్యమాలు చేశారు. ఏళ్ల తరబడి. దాదాపుగా 12 నెలల్లో, 14 నెలల్లో చేశారు. కనీసం ఒక్క తుపాకీ గుండు పేల్చల ప్రభుత్వం. అలా చూస్తా కూర్చుంది. మిగతా ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. అయినా సరే. అయినా భారతదేశంలో అసహనమని ప్రపంచమంతా ప్రచారం చేశారు. నీచాతి నీచమైనటువంటి వాళ్ళు. అది పక్కన పెడితే ఎర్రకోట మీదకే దాడికొచ్చారు. ఎర్రకోట మీదనే ఖలిస్తానీ జెండా ఎగరవేశారు. రైతుల పేరుతోనే జరిగినటువంటి దాష్టికం. మరి ఇప్పుడు ఆ రైతులందరూ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళ ఉద్యమం? ఎలక్షన్స్ అయిపోగానే అయిపోయింది. ఎలక్షన్స్ ముందు మాత్రమే చేశారు. అయినా సరే ఎవరిని కాల్చి చంపలేదు. చివరికి సైన్యం మీదకి కత్తులు తీసుకుని వచ్చినా సరే గాయపడ్డారు తప్పించి ఆ రోజున ఏమీ చేయలేదు. ప్రభుత్వం అట్లా ఆపింది. కానీ మనది అరాచకం అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు నీచాతి నీచులు. ఇప్పుడు అదే ఇరాన్‌లో ముందు 3000 అన్నది ప్రభుత్వం. 12,000 అన్నది మీడియా. ఇప్పుడు 31,000 మంది చనిపోయారు. అక్కడ ఆ 2 రోజుల్లో జరిగిన అంత్యక్రియలు, అక్కడ హాస్పిటళ్లలో నమోదైనటువంటి రిజిస్టర్ల ఆధారంగా టైమ్స్ సంస్థ రాసుకొచ్చినట్టు లెక్క ప్రకారం 31,000 మంది. అది కూడా 2 రోజుల్లో చంపేశారు. ఏదైతే యాజిటేషన్ స్పీచ్ స్టేజ్‌కి వెళ్ళినటువంటి సందర్భంలో 2 రోజుల్లో కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కాల్చి చంపేశారు. నరికి పారేశారు. అరాచకంగా చేసేశారు. చివరికి శవాల్ని తీసుకెళ్ళడానికి అంబులెన్సులు చాలక లారీలు 18 చక్రాల లారీలు, 16 చక్రాల లారీల మీద ఎక్కించుకుని తీసుకెళ్లారు. 12 చక్రాల లారీల మీద అన్నటువంటిది తాజాగా చెప్తున్నది టైమ్స్ సంస్థ. అంటే ఎంత శవాల్ని తీసుకెళ్ళి ఏదో చెత్త కుండీలో వేసుకెళ్ళినట్టు వేసుకెళ్లారన్నమాట. అంత దారుణం జరిగింది. కానీ దాని గురించి ఒక్కడ మాట్లాడ్డెక్కడ. పాలస్తీనాలో వాళ్ళు కొట్టుకుని ఒక చిన్న పిల్లకి పడిపోతే దానికోసం అని చెప్పేసేసి ఏది ప్రపంచమంతా కొవ్వొత్తులు పట్టుకుని తిరిగినటువంటి వాళ్ళు ఇట్లాంటి అంశాల్లో మాత్రం స్పందించరు. అదేమంటే వాళ్ళల్లో నరుక్కోవడానికి వాళ్ళకి హక్కు ఉందని ఫీల్ అవుతారు, లేకపోతే వాళ్ళ జోలికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా ప్రతిఘటిస్తారని ఫీల్ అవుతారు, ఓట్లు పోతాయని ఫీల్ అవుతారో అర్థం కాదు.